ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ వరదో కళ్యాణి అన్నారు. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకులు మహిళను వివస్త్రకు గురిచేసి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె మండిపడ్డారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారించాలని వరదో కళ్యాణి కోరారు. వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రని చేసి అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు. నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నించడం సిగ్గుచేటు. అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనా తీసుకుంటారా? ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళా హోంమంత్రి అయ్యి ఈ రోజుకు కూడా స్పందించకుండా దాక్కున్నందుకు హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన సంఘటన జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోకుండా 3 రోజులు లేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఆ కుటుంబానికి కావలసిన న్యాయం చేయాలి, ఆ తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలి. అంతవరకు ఆ కుటుంబానికి అండగా మేము ఉంటాము. అలాగే కుటుంబం తరపున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.